మీ అందరికీ జీవ కలిగిన దేవుని పిల్లలు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి రాత్రి కాలం నుంచి దేవుడు మీ అందరికి మంచి నిద్రను ఆరోగ్యమును దయచేసి మిమ్మల్ని మమ్మల్ని క్షేమంగా కాపాడాడని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మానక మీ అందరి కోసం ఎంతమంది అయితే లైవ్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో మీ అందరి కోసం ఎడతెగక మేము మరి మందిరంలో ప్రార్థన చేస్తున్నాము. అలాగనే దేవుని పిల్లారా, మరి ఇన్ని మేలులు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, మరి మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ఒకసారి చూడగలిగితే మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎడతెగక ప్రార్థన చేయడు అన్నాడు. నిజంగా దేవుని పిల్లరా, ఎడతెగక మనం ప్రార్థన చేయగలిగితే నిజం దేవుని పిల్లలు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. రెండోది ఏంటంటే మన లోపలున్న ఆత్మ ప్రకాశిస్తుంది. అది ప్రకాశిస్తే మన శరీరంలో మన కన్నులు కానీ మన నోరు కానీ ప్రతిదీ దీవెనకరంగా ప్రకాశించే వస్తువులుగా మారిపోతాయి దేవుని పిల్లలు. అందుకని ఎడతెగక మనం ప్రార్థన చేస్తే శోధనలో కూడా మనం ప్రవేశించే అవకాశం అనేది ఉండదు. చాలామంది చేస్తున్న తప్పు ఏంటి అని మనం చూడగలిగితే, ప్రభువులోకి వచ్చాక దేవుని పిల్లలారా, నేను రక్షణ పొందాను కదా, దేవుడు నాకు తోడుగున్నాడని ప్రార్థన చేయటం మానివేస్తారు. ఎప్పుడైతే ప్రార్థన మన జీవితంలో తగ్గిపోయిద్దో మనం శోధనలోకి తెలియకుండానే వెళ్ళిపోతాం. అందుకని దేవుడు ఈరోజు మనతో ఏమి మాట్లాడుతున్నాడంటే, ప్రేడ తేగకుండా మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయటం మరవద్దు అని చెప్తున్నాడు. కనుక నిజంగా మన జీవితంలో ఏమైనా ప్రార్థనకు దూరమయ్యామా, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నామా, మర్చిపోయి ఉన్నామా దేవుని పిల్లారా? అలాంటి స్థితి కాకుండా మళ్ళా నూతన సంవత్సరం ప్రారంభించండి దేవుని పిల్లారా. ఎడతెగక ప్రార్థన చేసి శోధనలు జయించి ఆయన ఎదుట ఒక వెలుగుగా ప్రకాశించే జ్యోతిగా మనందరం నిలబడినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా ఎడతెగక ప్రార్థన చేసే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నావు. సహాయం చేయండి తండ్రి. ప్రార్థన ఆత్మ ఎవరికైతే లేక ప్రార్థన యందు ఆశ నేను ఇంట్రెస్ట్ లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో అట్టి వారికి ప్రార్థన ఆత్మను దయచేసి తండ్రి, ఎడతెగక ప్రార్థన చేసి ఒక జ్యోతిగా ఒక ప్రకాశించే వెలుగుగా నీ ఎదుట నిలబడే మహాభాగ్యం బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, నైనా ప్రార్థన జీవితం లేకుండా ఎంతమంది అయితే పరిశుద్ధ ఆత్మను పోగొట్టుకున్నారు తండ్రి, అట్టి బిడ్డలకు మళ్ళీ పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతూ, ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యంను దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.